హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మీరు ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఏపీపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్స్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 539 మంది అయితే పోటీ పడుతున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఎల్ లాగిన్ అవడం ద్వారా మీరు డైరెక్ట్గా అయితే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు అయితే అఫీషియల్ లింక్ ఇస్తాను, ఏపీపీఎస్ యొక్క అఫీషియల్ లింక్ ఇస్తాను. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ విధంగా మీరైతే మీ యొక్క ఓటీపీఎల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేసి లాగిన్ అవడం ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో ఇంకా ఏమైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలాంటి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఇప్పుడైతే గమనించవచ్చు, మీకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9:30 నుండి 10:15 వరకు అయితే అనుమతిస్తారు. అదేవిధంగా ఇందులో రిపోర్టింగ్ టైం అనేది 9:30 నుండి 10 గంటల వరకు అయితే ఇచ్చారు. 10:15 వరకు గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదయం 10:15 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు అనగా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడితో హాజరైతే కావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి అదైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకుని రాకూడదు, వాటిని అనుమతించరు. కాబట్టి మీ యొక్క మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ యొక్క వాచెస్ కానీ వీటిని అన్నింటినీ మీరైతే ఇంటి దగ్గర అయితే పెట్టేవాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్ను A4 సైజ్ పేపర్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రం అడ్రస్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎందుకంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడుందో తెలియకపోతే నెక్స్ట్ డే కన్ఫ్యూజన్ అవడం వల్ల టైం అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగానే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడుంది, అడ్రస్ ఏమిటి అనేసి ఒక ఐడియా ఉంటే బెస్ట్. కాబట్టి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడుంది అనేసి అభ్యర్థులను చెక్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్ రూమ్కి వెళ్ళే ముందు మిమ్మల్ని అయితే చెక్ చేస్తాము అని అంటున్నారు. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకొని వెళ్ళవచ్చు. అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్లో నింపిన సమయంలో అభ్యర్థులు తమ యొక్క బయోడేటా వివరాలు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇన్విజిలేటర్ను సంప్రదించి వాటిని అప్డేట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. పరీక్ష రాసే అభ్యర్థులకు 2 రకాల OMR షీట్లు అయితే ఇస్తారు. ఇందులో పైన ఉండేది ఒరిజినల్, కింద ఉండేది డూప్లికేట్. అభ్యర్థులు ఒరిజినల్ AMR షీట్ను ఇన్విజిలేటర్కి ఇచ్చి డూప్లికేట్ OMR షీట్ను తనతో పాటు తీసుకుని రావచ్చు. అభ్యర్థులు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నల సమాధానాలను ప్రశ్నాపత్రం బ్లూ బ్లాకెట్లు అయితే గుర్తించరాదు. ఈ పరీక్ష మొత్తం 150 నిమిషాలు అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి ప్రశ్నలు అయితే ఇస్తారు. ఈ ప్రశ్నలు ఇంగ్లీష్లో తయారు చేయబడి తెలుగులో అనువాదం చేస్తుంటారు. కాబట్టి మీకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. పరీక్ష ముగిసే వరకు ఏ ఒక్క అభ్యర్థిని పరీక్షా కేంద్రం నుండి బయటకు అనుమతించరు. ఎవరైనా అభ్యర్థులు మధ్యలోని పరీక్షా కేంద్రం నుండి బయటకు వెళ్ళిపోతే వారిని డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అక్కడ ఉన్న ప్రొసీజర్, మీరు తీసుకునే జాగ్రత్తలు అయితే ఇవి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.